కృష్ణా జిల్లాలో అర్ధరాత్రి వేళ పెను విషాదం చోటు చేసుకుంది. నిమ్మకూరు పక్కనే ఉన్న బాపులపాడు మండలం వీరపల్లి జాతీయ రహదారి మృత్యు మార్గంగా మారింది. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో రహదారిపై వెళ్తున్న ప్రయాణికులను వణికించేలా ఒక భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక నిండు ప్రాణం కంటైనర్ క్యాబిన్లోనే బూడిదైపోయింది. ఆగి ఉన్న మృత్యువును గమనించలేక వెనక నుంచి దూసుకొచ్చిన కంటైనర్ చూస్తుండగానే అగ్నిగుండంగా మారిపోయింది. విజయవాడ నుంచి ఏలూరు వైపు ఒక భారీ కంటైనర్ లారీ వేగంగా దూసుకెళ్తోంది. సరిగ్గా వీరవల్లి సమీపానికి చేరుకోగానే రోడ్డు పక్కన ఉన్న టిప్పర్ లారీ ఆగి ఉంది. చీకటి కారణంగానో లేక వేగం నియంత్రించలేకనో కానీ కంటైనర్ డ్రైవర్ ఆ టిప్పర్ను గమనించలేదు. అతివేగంతో ఉన్న కంటైనర్ ఆగి ఉన్న టిప్పర్ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ తాకిడి ఎంత తీవ్రంగా ఉందంటే డీజిల్ ట్యాంక్ పగిలిపోయి ఒక్కసారిగా నిప్పు రవ్వలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు కంటైనర్ క్యాబిన్ను చుట్టుముట్టాయి. దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన వెంటనే కంటైనర్ క్యాబిన్ నుజ్జునుజ్జైపోయింది. దీంతో డ్రైవర్ బయటకు వచ్చే అవకాశం లేక లోపలే చిక్కుకుపోయాడు. మంటలు వేగంగా వ్యాపించడంతో అతను సీట్లోనే సజీవ దహనమయ్యాడు. స్థానికులు ఇతర వాహనదారులు కాపాడే ప్రయత్నం చేసినా మంటల వేడికి ఎవరు దగ్గరకు వెళ్ళలేకపోయారు. ఆ ఆర్తనాదాలు ఆ మంటల్లోనే కలిసిపోయాయి.